హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ విజయ్ వరల్డ్. అందరూ ఎలా ఉన్నారు? ముందుగా అందరికీ నాగుల చవితి పండుగ శుభాకాంక్షలు. ఈరోజు ఈ వీడియో ఏంటంటే, మేము మా వైపు నాగుల చవితి పండుగ ఎలా చేసుకుంటాము, మేము ఏమేం ప్రసాదాలు చేసి పుట్టకు పెడతాము అనేది ఈ వీడియోలో మీతో షేర్ చేస్తాను, చూసేయండి. లేవగానే ఇంట్లో పనులన్నీ చేసేసుకొని స్నానం చేసిన తర్వాత ఇంకా ప్రసాదాల కోసం ప్రిపేర్ చేసుకోవాలి అని చెప్పి కిచెన్లోకి వచ్చానమాట. ఒక గిన్నెలో బియ్యం నానబెట్టుకోవాలి. ఆ తర్వాత ఇంకొక గిన్నెలో పెసరపప్పు, ఇందులోనే కొద్దిగా బియ్యం వేసేసి నానబెట్టుకోవాలి. అవి ఒక గంట సేపు నానాలి. ఇవి నానేలోపు పూజ చేసుకుందాంలే అని చెప్పేసి ఇంకా పూజకంతా రెడీ చేసుకున్నాను అనమాట. అంతకుముందే పూజ సామాన్లన్నీ నీట్గా కడిగి తుడిచి పెట్టేసి ఫోటోలకంతా పువ్వులు అవి పెట్టేసి అంతా రెడీ చేసి పెట్టేశాను అనమాట. అందుకనేసి ఇంకా రాగానే దీపారాధన చేసేసాను. ఇంకా అది అవ్వగానే ఈరోజు నాగుల చవితి కదా అని చెప్పేసి సుబ్రహ్మణ్య స్వామి అష్టోత్తరం చదివానమాట. ఇంకా మిగిలినవి అన్నీ చదవాలి అంటే మళ్ళీ పుట్టకపోవాలి కాదులే ఈరోజు అని చెప్పేసి ఇంకా అష్టోత్తరం వరకే చదివేసి పూజ అయితే ముగిచ్చేసాను. ఈరోజు అష్టోత్తరం చదవడం అవ్వగానే సుబ్రహ్మణ్య స్వామి ఫోటోకి అక్షింతలు వేసేసి హారతి ఇచ్చేసానమాట. అక్కడితో ఇంట్లో పూజ అయిపోయింది. ఇంకా తర్వాత బయటకు వచ్చి ఇంకా తులసమ్మకు కూడా దీపం పెట్టేసుకున్నాను అనమాట. ఈరోజు ముగ్గులు లేవు అనుకున్నారేమో, నాగుల చవితి కదా అందుకని ఈరోజు మేము ముగ్గులు వేసుకోమన్నమాట. అందుకని వేయలేదు. ఇంకా పూజ అంతా అయిపోయేసరికి 7:30 అయిపోయింది టైము. ఇంకా ప్రసాదాలు చేసుకుందాంలే అని చెప్పేసి ఇంకా మళ్ళీ కిచెన్లోకి వచ్చేసాను. ఈ బియ్యం అయితే చలిమిడి కోసం అన్నమాట. మేము ప్రసాదంగా నాగుల చవితికి నువ్వుల పిండి చలిమిడి పెడతాము, అందుకనేసి అవి చేస్తున్నాను. బియ్యం బాగా ఒక 2 సార్లు కడిగిన తర్వాత స్ట్రైనర్లో వేసేసుకొని ఫ్యాన్ కింద పెట్టేసుకుంటే ఒక 15 నిమిషాల పాటు అవి బాగా ఆరిపోతాయి అన్నమాట, తడి లేకుండా. లేదు అనుకుంటే ఒక కాటన్ క్లాత్ మీద కూడా వేసేసుకోవచ్చు. ఇంకా అవి ఆరేలోపు నువ్వుల పిండి చేసేద్దాంలే అని చెప్పేసి ఇంకా నువ్వుల పిండి చలిమిడి కోసం బెల్లం కావాలి కదా, అందుకని చెప్పేసి బెల్లం దంచుకున్నాను. ఇంకా అది బెల్లం పక్కన పెట్టేసిన తర్వాత ఇంకా నువ్వుల పిండి కోసమని నువ్వులు తీసుకున్నాను. మనం ఎప్పుడైనా ప్రసాదాల కోసం నువ్వుల పిండి చేసుకోవాలి అనుకుంటే వేయించాల్సిన అవసరం లేదన్నమాట, పచ్చి నువ్వులే వేసుకోవాలి. ఒక గ్లాస్ నువ్వులు తీసుకుంటే ఒక గ్లాస్ బెల్లం తీసుకోవాలన్నమాట. సేమ్ క్వాంటిటీలో నువ్వులు తీసుకొని మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పౌడర్ లాగా చేసుకోవాలి. బాగా మెత్తగా చేసుకుంటేనే అందులో ఉన్న ఆయిల్ బయటకు వస్తుందన్నమాట, ముద్దలు చేసుకోవడానికి బాగుంటుంది. మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత అందులోనే బెల్లం కూడా వేసుకొని మళ్ళీ గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మెత్తగా రెండు కలిపి వేసుకున్న తర్వాత ఇలా ముద్దలాగా వచ్చేస్తుందన్నమాట. అలాగే కొంచెం నేను ఎక్కువ వేసుకున్నాను నువ్వులు, అందుకని చెప్పేసి 2 సార్లు వేసుకున్నాను. అంతా వేసేసుకున్న తర్వాత ఒక ప్లేట్లో అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఒక్కసారే వేసుకున్న వాళ్ళైతే కలుపుకోవాల్సిన అవసరం ఏం లేదన్నమాట, ఎందుకంటే మనం గ్రైండ్ చేసుకున్నప్పుడు అదంతా బాగా మిక్స్ అయిపోతుంది. ఎక్కువ సార్లు వేసుకున్నప్పుడైతే అంతా మిక్స్ చేసుకోండి, ఎందుకంటే నువ్వుల పిండి బెల్లం ఒక్కొక్కసారి వేసుకున్నప్పుడు ఎక్కువ తక్కువ పడుతుంది కాబట్టి అందులో ఒకసారి అంతా కలుపుకొని బాగా ఇలాగ లడ్డూలాగా చేసేసుకోవాలి. ఇంకా ఇది అయిపోయింది కదా, ఇది పక్కన పెట్టేసి ఇంకా చలిమిడి చేసుకుందాము. బియ్యం బాగా ఆరిపోయాయి అన్నమాట. ఇంకా ఒక మిక్సీ జార్లో వేసేసుకున్నాను. 1 కప్పు బియ్యం తీసుకుంటే 1/2 కప్పు బెల్లం తీసుకోవాలి. బియ్యం అయితే తడి లేకుండా బాగా పూర్తిగా ఆరాలన్నమాట. అలా ఆరితేనే చలిమిడి ముద్దల్లాగా చేయడానికి వస్తుంది, లేదంటే పల్చగా ఉంటుందన్నమాట. బియ్యాన్ని రవ్వగా కాకుండా బాగా మెత్తగా ఫైన్ పౌడర్ లాగా చేసుకోవాలి. అలా చేసుకున్న తర్వాత అందులోనే బెల్లం వేసుకొని మిక్స్ చేసుకోవాలన్నమాట. ముద్దలాగా రాలేదు అనుకుంటే ఒక 2 స్పూన్లు బెల్లం ఎక్కువ వేసుకొని మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసుకోండి, లేదంటే అవసరం లేదు. గ్రైండ్ చేసుకున్న తర్వాత అంతా ఒక ప్లేట్లో వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఎందుకంటే మిక్సీ జార్లో అడుగున బియ్యం పిండి అలా కొద్దిగా ఉండిపోయినా కూడా అది మళ్ళీ పొడి పొడిగా ఉంటుందన్నమాట, లడ్డూకి రాదు. అందుకని చెప్పేసి అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని చలిమిడి అయితే ముద్దలు చేసేసుకున్నాను అనమాట. చలిమిడి అయితే కొద్దిగానే చేశాను, ఎందుకంటే ఇది నెక్స్ట్ డేకి పుల్లగా అవుతుందన్నమాట. అందుకని చెప్పేసి ప్రసాదం కోసమే కదా అని కొద్దిగానే చేసుకున్నాను అనమాట. ప్రసాదంగా పెట్టేసిన తర్వాత 1-2 మిగిలిన ఇంట్లో తినేయచ్చులే అని చెప్పేసి కొద్దిగానే చేశాను.
ఇంకా ప్రసాదాలు అయిపోగానే అవి పక్కన పెట్టేశాను అనమాట. ఇందాక మనం పెసరపప్పు బియ్యం కలిపి నానబెట్టుకున్నాం కదా, అవి ఒక 2 సార్లు బాగా కడిగేసిన తర్వాత నీళ్ళన్నీ వంపేసుకొని అందులో కొద్దిగా నువ్వులు వేసుకొని కలుపుకోవాలి. చలిమిడి నువ్వుల పిండితో పాటు ఇవి కూడా పెడతామన్నమాట ప్రసాదంగా. వీటిని మేమైతే నానవాలు అంటాము. ఇవన్నీ పుట్టకు పెడతాం ప్రసాదంగా. ఇంకా అవన్నీ చేసుకోవడం అయిపోగానే ఇంకా పుట్ట దగ్గర నాగదేవతల విగ్రహాలు కూడా ఉన్నాయన్నమాట మాకు ఇంటి దగ్గర. వాటి కోసం అని చెప్పేసి పుట్టకు వేయడానికి పత్తితో దండలాగా చేసుకుంటున్నాను అనమాట. మేమైతే దీన్ని వత్తి పత్తి అంటాము. ఇంకా విగ్రహాలకు వేయడానికి ఒకటి, పుట్టకు వేయడానికి ఒకటి చేసుకున్నాను. చేసుకున్న తర్వాత వాటికి గంధం పెట్టి కుంకుమ పెట్టేసి అంతా రెడీ చేసుకున్నాను అనమాట. ఇవి 2 అయితే చేసుకున్నాను. ఇంక ఇది చేసుకోవడం అయిపోగానే ఇంకా పుట్టకు వెళ్ళడానికి అని చెప్పేసి ప్లేట్ అంతా సర్దుకున్నాను అనమాట. ప్లేట్లో నానవాలు, నువ్వుల పిండి, చలిమిడి, పాలు పోసుకోవడానికి ఒక పేపర్ కప్ కూడా పెట్టుకున్నాను. టెంకాయ, పసుపు, కుంకుమ, నూనె, ఒత్తులు, ఇందాక చేసుకున్న వత్తి పత్తి, పువ్వులు, ఈ దారాలు అయితే పుట్ట మీద వేసి మళ్ళీ ఇంటికి తెచ్చుకుంటామన్నమాట. అవి చేతికి కట్టుకుంటాము. ఇంట్లో ఎంతమంది ఉంటే అన్ని ప్రిపేర్ చేసుకుంటాము. మేమిద్దరే ఉన్నాం కాబట్టి 2 చేసుకున్నాను, మా బన్నీ కోసం చేయలేదు. ఇంక ఇదంతా అవ్వగానే టైం 9 అయిపోయింది. ఇంకా పుట్టకైతే వెళ్ళామన్నమాట. నేను మా ఆడబిడ్డ ఇద్దరం కలిసి. మాకైతే దగ్గరలోనే ఉంటుందన్నమాట, ఒక 5 మినిట్స్ నడిచి వెళ్ళిపోవచ్చు. ఇంకా పుట్టకు వెళ్ళగానే ఒక ప్రదక్షిణ చేసేసి నీళ్ళు వదిలేసాను అనమాట పుట్ట చుట్టూ. అక్కడ పెద్దది రావి చెట్టు ఉంటుంది, బాగుందని చెప్పి తీసానన్నమాట ఇది. ఇంకా పుట్ట అయితే ఇలా ఉంటుంది, చుట్టూ అయితే కంచె వేశారనమాట. ఇంకా అది అవ్వగానే 5 ప్రదక్షిణలు చేసుకుంటూ దారం అయితే చుట్టేసామన్నమాట పుట్ట చుట్టూ. ఇంకా అదంతా అవ్వగానే ఇంకా ఇంటి దగ్గర నుంచి చేసుకొని తెచ్చిన ప్రసాదాలన్నీ ఒక పేపర్ ప్లేట్లో పెట్టేసి అన్నీ పుట్ట దగ్గర పెట్టేసామన్నమాట. ఇంకా అంతా పెట్టేసిన తర్వాత దీపం కూడా వెలిగించేసి టెంకాయ కొట్టేసాము. టెంకాయ కొట్టిన తర్వాత పాలు పోసేసామన్నమాట. ఇంక అక్కడితో పుట్ట దగ్గర అయిపోయింది. ఇంకా పక్కనే ఈ విగ్రహాలు ఉంటాయన్నమాట. ఇంక ఇక్కడ కూడా అక్కడ చేసినట్టే దీపారాధన చేసేసి తీసుకొచ్చిన ప్రసాదాలు ఇక్కడ పెట్టేసి పూజ అయితే ముగిచ్చేసామన్నమాట పాలు పోసేసి. ఇంక అవ్వగానే ఇంటికి వచ్చాము. రాగానే మా ఆడబిడ్డ నాకు దారం కట్టు అంటే నాకు కట్టేసి తన ఇంటికి వెళ్ళిపోయిందనమాట. ఇదండి ఈరోజు నాగల చవితి పండుగ అయితే ఇలా చేసుకున్నాను నేను. మీరు ఎలా చేసుకున్నారు ఏంటి అనేది లైక్, షేర్, కమెంట్ చేసి చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.